హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దట్ ఈస్ SMR. ఈ రోజు వీడియోలో సెకండ్ లెసన్ అయినటువంటి అంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించి సెకండ్ లెసన్ అయినటువంటి పాలినామియల్స్ లెసన్ యొక్క పార్ట్ 2 వీడియోని చూద్దాము. సో పార్ట్ 1 వీడియోలో మనం ఆల్రెడీ చాలా కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము. సో అందులో ఎక్కడ వరకు స్టాప్ చేసాము అంటే మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ వరకు స్టాప్ చేసాము. అంటే పార్ట్ 1 వీడియోలో మనము కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, అసలు టర్మ్స్ అంటే ఏంటి, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్స్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అంటే డిగ్రీ బేస్డ్ గా క్లాసిఫై చేశారు, టర్మ్ బేస్డ్ గా క్లాసిఫై చేశారు. డిగ్రీ బేస్ గా చూసుకున్నట్లయితే మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్. టర్మ్స్ బేస్ గా చూసుకున్నట్లయితే లీనియర్ పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి అని తెలుసుకున్నాము. అండ్ తర్వాత జీరో ఆఫ్ ద పాలినామియల్ అండ్ జీరో పాలినామియల్ అంటే ఏంటి, జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి అన్న విషయం కూడా మనం పార్ట్ 1 వీడియోలో తెలుసుకుందాము. ఆఫ్టర్ ద జనరల్ ఫార్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనము జనరల్ ఫార్మ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. జనరల్ ఫార్మ్స్ ఆఫ్ పాలినామియల్స్ అయితే తెలుసుకున్నాము. సో జనరల్ ఫార్మ్స్ ఆఫ్ పాలినామియల్స్ లో ముఖ్యంగా వచ్చేసి లీనియర్ పాలినామియల్ కి సంబంధించి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కి సంబంధించి మనము ప్రీవియస్ వీడియోలోనే తెలుసుకోవడం జరిగింది. ఈ రెండింటి ఒక్కసారి రివైజ్ చేస్తాను, ఎందుకంటే ఇవి మనకు ఈ చాప్టర్ మొత్తంలో యూజ్ అయ్యే ఛాన్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో లీనియర్ అంత ఎక్కువగా యూజ్ అవ్వకపోయినా క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి, సో లీనియర్ పాలినామియల్ కి వచ్చేసి జనరల్ ఫార్మ్ ax ప్లస్ బి, లీనియర్ పాలినామియల్ కి ax ప్లస్ బి, లీనియర్ ఈక్వేషన్ కి అయితే ax ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు 0. ఏదైనా దాన్ని మీరు ఈక్వేషన్ అని ఎప్పుడు అంటారంటే దాంట్లో ఈక్వల్ టు సైన్ చూస్తే మీరు దాన్ని ఈక్వేషన్ అని నిర్ధారిస్తారు. ఓకేనా? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి చూసుకున్నట్లయితే జనరల్ ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జనరల్ ఫార్ములా. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మీరు అడిగినట్లయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు 0 ఇస్ ఈక్వల్స్ టు సైన్ అనేది వస్తుంది, రైట్? సో ఇది మీ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఈ రోజు వీడియోలో కూడా చాలా చాలా అతి ముఖ్యమైన కాన్సెప్ట్స్ ని మనం కవర్ చేద్దాము. అందులో మొదటిది వచ్చేసి వాల్యూస్ ఆఫ్ పాలినామియల్. వాల్యూ ఆఫ్ పాలినామియల్. ఓకేనా? ఏంటిది అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? మనకు టెక్స్ట్ బుక్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే ఇక్కడ కవర్ చేయబోతున్నాను నేను. టెక్స్ట్ బుక్ లో ఏదైతే అడుగుతారో అండ్ మీ ఎగ్జామ్ కి ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కవర్ చేస్తాను, రైట్? సో వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా వాల్యూ ఆఫ్ పాలినామియల్ అని అంటే ఇప్పుడు మనం పి ఆఫ్ ఎక్స్ అనేది చూస్తూ ఉంటాం. పి ఆఫ్ ఎక్స్ చూసే ఉంటారు మీరు. ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది మన ప్రీవియస్ క్లాసెస్ లో కూడా వచ్చాయి కదా. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్, ఏదైనా ఉంది అనుకుందాం, y ఉంది అనుకుందాం, ఈజ్ obtained by putting x is equals to k in p of x denoted by p of k. అంటే సింపుల్ గా ఏంటి మీనింగ్? ఇప్పుడు దీని డెఫినిషన్ ఒక్కసారి రాస్తాను, అందరూ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ గా ఉంటుంది కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్. ద వాల్యూ ఆఫ్ పాలినామియల్, ద వాల్యూ ఆఫ్ ఏ polynomial, the value of a polynomial p of x, the value of a polynomial p of x at x is equals to k is obtained by putting x is equals to k by putting x is equals to k in p of x. అంటే ఈ x ప్లేస్ లో k పెట్టాలి అని అర్థం. డినోటెడ్ బై p of k.
సో ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? ఒక పాలినామియల్ ఇచ్చింటారు, ఒక పాలినామియల్ p ఆఫ్ x ఇచ్చారు. ఎక్స్ ప్లేస్ లో అంటే ఎక్స్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను అనుకుందాం. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2 అని అనుకుందాం. అంటే ఎక్స్ ప్లేస్ లో మీరు 2 పెట్టాలి అని అర్థం. అంటే p ఆఫ్ 2 అవుతుంది. అర్థమైందా? సింపుల్ గా ఏం లేదు ఇక్కడ మీనింగ్. ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఎక్స్ ప్లేస్ లో k ఇస్తే ఎక్స్ ప్లేస్ లో k పెట్టాలి, ఎక్స్ ప్లేస్ లో 3 ఇస్తే ఎక్స్ ప్లేస్ లో 3 పెట్టాలి. సింపుల్. అర్థమైంది కదా ఈ మీనింగ్? ఇప్పుడు p ఆఫ్ x అనేది ఈజ్ అ పాలినామియల్ ఇన్ x. అంటే ఇప్పుడు p ఆఫ్ x తీసుకుంటే మనం తీసుకునేటువంటి పాలినామియల్ ఏ వేరియబుల్ లో ఉంటుంది? ఎక్స్ వేరియబుల్ తో కలిసి ఉంటుంది. అంటే 2x ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ x తీసుకున్నాము, దీని మీనింగ్ ఏంటి? మనం తీసుకున్నటువంటి ఈ పాలినామియల్ లో కూడా x వేరియబుల్ మాత్రమే ఉంటుంది అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు p ఆఫ్ y తీసుకుంటాము. ఇప్పుడు p ఆఫ్ y తీసుకుంటే మనం తీసుకున్నటువంటి ఇక్కడ ఏదైతే పాలినామియల్ తీసుకుంటామో, ఈ పాలినామియల్ ఏదైతే తీసుకుంటామో ఇది p ఆఫ్ y ఫామ్ లో ఉంటుంది. అంటే 2y ప్లస్ 6 ఉంది అనుకుందాం. y వేరియబుల్ అనేది వేరేది ఉండదు. ఈ బ్రాకెట్ లో ఏదైతే వేరియబుల్ తీసుకుంటామో అదే వేరియబుల్ అనేది మనకు పాలినామియల్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ k తీసుకున్నాం అనుకోండి, ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇక్కడ. p ఆఫ్ k, p ఆఫ్ x, p ఆఫ్ y, వాట్ ఎవర్ యూ వాంట్. కానీ మన 10th లెవెల్లో మన టెక్స్ట్ బుక్ మొత్తంలో కూడా ఎక్కువగా p ఆఫ్ x యూజ్ చేశారు. రైట్? ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు p ఆఫ్ k తీసుకున్నాం అనుకోండి, ఈక్వేషన్ ఏమొస్తుంది? k ప్లస్ 3. అంటే ఆ వేరియబుల్ తప్పనిసరిగా ఆ పాలినామియల్ లో ఉంటుంది అని అర్థం. అర్థమైందా? సో p ఆఫ్ k, p ఆఫ్ x, p ఆఫ్ y కి మీనింగ్ అది ఏంటి? ఒకవేళ p ఆఫ్ y ఉంటే వేరియబుల్ ఆ పాలినామియల్ మొత్తంలో y అనేది వేరియబుల్ యూజ్ చేశారు. p ఆఫ్ x ఉంది అంటే ఆ పాలినామియల్ మొత్తంలో x అనే వేరియబుల్ ని యూజ్ చేశారు అని చెప్పడానికి మనకు ఈ p ఆఫ్ x, p ఆఫ్ y అనేవి ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. రైట్? ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వీటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, let me erase this first. So p of x is equals to 2x plus 3. Okay, right? So 2 minus x అని తీసుకుందాం. జస్ట్ ఒక సింపుల్ ఈక్వేషన్ తీసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ x ప్లేస్ లో ఏం పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది? ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి? హియర్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అవుతుంది. ఎందుకు నేను ఏం చెప్పాను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. ఏదైనా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ ని 0కి ఈక్వల్ చేసేయండి అని చెప్పాను కదా. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ ని 0కి ఈక్వల్ చేసేయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎక్స్ ని రైట్ సైడ్ కి పంపించండి. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మీకు? 2 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? 2 వచ్చింది. సింపుల్. ఇప్పుడు మీరు ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టారనుకోండి, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఈ పాలినామియల్ లో ఎక్స్ ప్లేస్ లో p ఆఫ్ 2 ఇస్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టాలి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు p ఆఫ్ 2 ఇస్ ఈక్వల్స్ టు 2. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీన్ని అర్థం చేసుకుందాం, సో దట్ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్? ఇప్పుడు నేను p ఆఫ్ y తీసుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, నేను చెప్తున్నాను కదా. p ఆఫ్ y తీసుకున్నానని మీరు p ఆఫ్ y తీసుకోవాలి అలాంటిది ఏమీ లేదు. ఓకేనా? రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు ఎక్స్, సో అదే ఈక్వేషన్ ని తీసుకుందాం, ప్రీవియస్ తీసుకున్న ఈక్వేషన్ ని. 2 మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్ లో 2 మాత్రమే పెట్టాలా? ఇది కూడా ఒక డౌట్ వచ్చింటుంది మీకు. ఎక్స్ ప్లేస్ లో కేవలం 2 మాత్రమే పెట్టాలా అనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. ఎందుకు? ఎక్స్ ని మనం ఈక్వల్ టు చేసుకున్నాం 0కి, 2 ఆన్సర్ వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 2 మాత్రమే పెట్టాలా అంటే లేదు, ఎక్స్ ప్లేస్ లో మీరు ఏ వాల్యూ అన్నా పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టడానికి కారణం ఏంటి? ఈ టోటల్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ అయ్యింది కదా. ఈ టోటల్ ఈక్వేషన్ ఏమైంది? 0కి ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మీరు ఏ వాల్యూ అయినా, ఎక్స్ అనేది వేరియబుల్, ఎక్స్ ప్లేస్ లో మీరు ఏదన్నా పెట్టచ్చు. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టి చూద్దాము. 2 మైనస్ 3, p ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టారు మీరు? లెట్ us సే x is equals to 3.
let us say x is equals to 3. So sorry, y is equals to 3. నేను చెప్పాను కదా ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటుందో ఈక్వేషన్ లో కూడా అదే వేరియబుల్ ఉండాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ. సో y is equals to 3 అనుకుందాం. సో y ప్లేస్ లో 3 పెట్టుకుంటారు. త్రూ 2 minus 3 is equals to p of 3 is equals to 2 minus 3 ఎంత మనకు -1 వస్తుంది. 3 minus 2 వచ్చేసి 1 కరెక్టే, కానీ 2 minus 3 -1 వస్తుంది. ఎందుకు? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ ని మైనస్ చేస్తున్నారు మీరు. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నాయి. 2 ముందు ప్లస్ ఉంది, 3 ముందు మైనస్ ఉంది. సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పెద్ద నెంబర్ కి ఉన్న సబ్స్ట్రాక్షన్ సింబల్ ని, అంటే పెద్ద నెంబర్ కి ఉన్న సింబల్ ని వేస్తాం, అంతే కదా. సో మీ అందరికి ఇది సింపుల్ బేసిక్ థింగ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో p of 3 వచ్చేసి -1 అనేది వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో మీరు ఇక్కడ ఎలాంటి వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. హియర్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ వచ్చేసి ప్రీవియస్ దాంట్లో 0 ఉంది, దీంట్లో 1 ఉంది, రైట్. ఇప్పుడు చూడండి, ఇంకొక చిన్న డౌట్ మీ అందరికి వచ్చి ఉంటుంది. p ఆఫ్ x is equals to 2 minus x. ఇది మనం ప్రీవియస్ ఈ క్వశ్చన్ కి ముందు తీసుకున్న ఎగ్జాంపుల్. ఇది దీనికి ఈక్వల్ అవుతుందా? ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇది దీనికి ఈక్వల్ అవుతుందా? ఈక్వేషన్ సేమ్ ఉంది కానీ వేరియబుల్ మాత్రమే వేరు ఉంది. అంత మాత్రాన అది ఈక్వల్ అవుతుంది అని అనుకోకూడదు. అది ఈక్వల్ అవ్వదు. ఈక్వేషన్ సేమ్ ఉన్నంత మాత్రాన ఈక్వల్ అవ్వదు. ఎందుకు? వేరియబుల్ డిఫరెంట్ ఉంది అక్కడ, రైట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ని చూసుకుందాము. తర్వాత జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇది మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాము, కానీ నేను మీకు ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో లెట్ us see what will happen. సో మనం ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఏంటిది? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనే కాన్సెప్ట్. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్, ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి, రైట్. సో చూడండి, ఫస్ట్ గా సో మనకు జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి? ద వాల్యూ, సింపుల్ గా రాసేస్తాను, సింపుల్ డెఫినిషన్ లో ద వాల్యూ ఆఫ్ వేరియబుల్, which makes the polynomial value 0, right. సో చూడండి, ఎగ్జాంపుల్ గా p of x is equals to x plus 2 ఉంది అనుకుందాం. ఈ ఈక్వేషన్ కి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎలా చేస్తారు మీరు? ఈ ఈక్వేషన్ కి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకవేళ x ప్లేస్ లో 1 పెట్టామనుకుందాం. x ప్లేస్ లో ఇఫ్ వి పుట్ 1 ప్లస్ 2 వచ్చేసి ఏమవుతుంది? 3 అవుతుంది. ఈక్వేషన్ జీరో అయిందా? అవ్వలేదు. సో చూడండి, కేసెస్ చూద్దాము. కేస్ 1, p ఆఫ్ 1 పెట్టాము. 1 ప్లస్ 2 ఎంత అయింది? 3 అయింది. నేనేం చెప్పాను డెఫినిషన్ లో? ఈ పాలినామియల్ మొత్తాన్ని జీరో చేసి పడేయాలి. జీరో చేయలేదు కదా, ఇది 3 చేసింది. అంటే 1 పెట్టడం వల్ల ఆన్సర్ 3 వచ్చింది, 0 రాలేదు. 0 వస్తేనే మనకు ఈ ఎక్స్ ప్లేస్ లో పెట్టిన 1 అనేది ఈ ఈక్వేషన్ కి జీరో ఆఫ్ ది పాలినామియల్ అని మనము చెప్పగలుగుతాము. మీకు అర్థమవుతుంది కదా? 0 అంటే 0 మాత్రమే రావాలి అని మీనింగ్ కాదు. 0 ప్లేస్ లో 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు. 0 అంటేనే 0 అని కాదు. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను, నేను దీనికి కరెక్ట్ కేసు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ లో మనము -2 పెట్టాము అనుకుందాం. ఎక్స్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -2. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ విన్న వెంటనే ఎవరికి ఏం అర్థం కాదు, కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది, రైట్. సో పాలినామియల్ లో ఎక్స్ ప్లేస్ లో -2 పెడితే ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టమన్నాను? -2 పెట్టమన్నాను. -2 ప్లస్ 2, -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే సబ్స్ట్రాక్ట్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే పాలినామియల్ ఎక్స్ ప్లేస్ లో -2 పెట్టినప్పుడు ఆన్సర్ 0 వచ్చింది. ఇక్కడ చూడండి,
ఆన్సర్ 0 వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్ ని జీరోలా మార్చినందుకు సహాయం చేసిన ఎక్స్ వాల్యూ ఏంటి? -2. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టడం వల్ల ఈక్వేషన్ 0 అయింది? -2 పెట్టడం వల్ల ఈక్వేషన్ 0 అయింది. ఎక్స్ ప్లేస్ లో, నా వర్డ్స్ ని బాగా అర్థం చేసుకోండి, ఎక్స్ ప్లేస్ లో -2 పెట్టడం వల్ల ఈక్వేషన్ 0 అయింది. కాబట్టి ఎక్స్ అనేది 0 ఆఫ్ ది పాలినామియల్. అంటే 0 చేయడానికి కారణమైనటువంటి వాటినన్నింటినీ కూడా 0 ఆఫ్ ది పాలినామియల్ అని అంటాము. అర్థమైంది కదా? సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 0 ఆఫ్ ది పాలినామియల్ అనే కాన్సెప్ట్ మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు x మైనస్ 3 తీసుకుందాం. సింపుల్, ఇది కూడా చాలా సింపుల్. ఇప్పుడు x ప్లేస్ లో ఏం వాల్యూ పెడితే మీకు ఈ ఈక్వేషన్ మొత్తం 0 అవుతుంది? ఆబ్వియస్లీ +3 పెడితే 0 అవుతుంది. ఇది మీకు ఎలా తెలిసింది అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఈ ఈక్వేషన్ ని 0 కి ఈక్వల్ చేసుకుంటారు. x is equals to -3 రైట్ సైడ్ కి వెళ్తే +3 అవుతుంది. అంటే x ప్లేస్ లో 3 పెట్టామనుకో ఈక్వేషన్ 0 అవుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ట్రై చేసి చూద్దాం. సో x ప్లేస్ లో 3 - 3 is equals to p of 3. x ప్లేస్ లో 3 పెట్టమన్నారు కదా, అందుకే పెట్టాము. సో +3 - 3 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. అంటే p of 3 పాలినామియల్ x ప్లేస్ లో 3 పెట్టినప్పుడు పాలినామియల్ అనేది 0 అయింది. కాబట్టి ఈ ఈక్వేషన్ కి 0 ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? 3, రైట్? సో దీంతో మీకు 0 ఆఫ్ ది పాలినామియల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం లెవెలప్ చేద్దాం. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కాకుండా ఒక పెద్ద ఎగ్జాంపుల్, అంటే అంత పెద్దది కాదు, మామూలు ఎగ్జాంపుల్ చూద్దాము. సో p ఆఫ్ x is equals to 3x plus 2. ఇప్పుడు x వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సో దట్ ఈ పాలినామియల్ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. ఫైండ్ అవుట్ ద 0 ఆఫ్ ది పాలినామియల్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఎప్పుడైనా 0 ఆఫ్ ది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి x వాల్యూ కావాలి కదా. x వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఈ ఈక్వేషన్ ఏం చేస్తారు? 0 కి ఈక్వల్ చేసుకుంటారు. సింపుల్. 3x plus 2 is equals to 0. ఇప్పుడు మనం వేరియబుల్ ఉన్నది లాస్ట్ లో పంపిస్తాం RHS సైడ్ కి. ఇప్పుడు ఇది LHS కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది RHS రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3x ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ కి +2 వెళ్తే -2 అవుతుంది. x is equals to -2. మల్టిప్లికేషన్ లో ఉన్న 3 అనేది డివిజన్ లోకి వెళ్ళిపోతుంది రైట్ హ్యాండ్ సైడ్ లో. x వాల్యూ -2/3 వచ్చింది. అంటే x వాల్యూ -2/3 పెడితే ఈ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది? 0 అయిపోతుంది. రైట్? అర్థమైంది కదా? సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏమో చెప్తున్నారు వాళ్ళు, మనం చెక్కులు చేసి చూడాలి కదా. x వాల్యూ -2/3 పెట్టి చూడండి. x వాల్యూ is equals to p of -2/3. 3 into x ప్లేస్ లో ఏం పెట్టాలి? -2/3 ప్లస్ 2. ఇక్కడ 3 కి క్యాన్సిల్ అయిపోయింది. 3 1 3 1 ఏం మిగిలింది? -2 + 2. -2 + 2 క్యాన్సిల్ అయిపోయి మనకు p of -2/3 ఏమొచ్చింది? ఆన్సర్ 0 వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్ కి 0 ఆఫ్ ది పాలినామియల్ ఏది? -2/3. x is equals to -2/3. రైట్? అర్థమైంది కదా? అందరికీ అర్థం అవ్వాలి. ఇది ఈ కాన్సెప్ట్ పైన మన క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఎగ్జామినేషన్ లో కూడా అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. రైట్? సో మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా అర్థమైంది. కానీ జీరోస్ ఎన్ని ఉంటాయి? ఒక ఈక్వేషన్ కి కేవలం 2/3 పెడితేనే ఈ ఈక్వేషన్ 0 అవుతుందా అన్న డౌట్ మీకు వచ్చి ఉంటుంది. అంటే ఈ ఈక్వేషన్ లో కేవలం 2/3 పెడితే మాత్రమే 0 వస్తుందా అంటే అవును వస్తుంది. కానీ కొన్ని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే వీటికి 2/3 మాత్రమే కాకుండా ఇంకొక ఆన్సర్ ఉంటుంది. అంటే కొన్ని ఈక్వేషన్ కి ఒక 0 ఉంటుంది, కొన్ని ఈక్వేషన్స్ కి 2 జీరోస్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ కి 3 జీరోస్ ఉంటాయి. అంటే ఏంటి జీరోస్ అంటే? ఏం చెప్పాను? x వాల్యూస్
ఇక్కడ ఒకటి ఇదొక్కటి ఎక్కడికైనా వెళ్ళండి, ఈ యూనివర్స్ లో ఎన్ని నెంబర్స్ అయినా ఫైండ్ అవుట్ చేయండి మీరు, ఈ ఈక్వేషన్ కి ఈ వాల్యూ పెడితే మాత్రమే ఈ ఈక్వేషన్ జీరో అవుతుంది, రైట్? కానీ కొన్ని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే వాటికి 2 జీరోస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ p ఆఫ్ x is equals to x square minus 4. ఇప్పుడు x ప్లేస్ లో ఏం పెడితే మీకు ఆన్సర్ అనేది అంటే ఈ జీరో ఈక్వేషన్ అనేది పాలినామియల్ జీరో అయిపోతుంది అంటే x ప్లేస్ లో ఇక్కడ రెండు వాల్యూస్ వస్తాయి. ఆ రెండు వాల్యూస్ ఏంటి అంటే నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను. సో x ప్లేస్ లో 2 పెట్టాలి. ఫస్ట్ 2 is equals to 2 square minus 4. 2 square ఎంత? 4 minus 4. సో p of 2 is equals to 0 అయింది. ఎప్పుడు p of 2 is equals to 0 అయింది అంటే x ప్లేస్ లో 2 పెట్టినప్పుడు. కేవలం x ప్లేస్ లో 2 పెడితే మాత్రమే ఇది ఈక్వేషన్ 0 అవుతుందా అంటే కాదు, దీనికి ఇంకొక వాల్యూ కూడా ఉంటుంది. అదేంటి అంటే x ప్లేస్ లో మీరు -2 పెట్టి చూడండి, -2 పెట్టినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. సో p of -2 is equals to -2 square minus 4 మైనస్ ఇంటూ మైనస్ అంటే 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 కదా, -2 ఇంటూ -2 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మీ యొక్క లెవెల్ ని అప్డేట్ చేసుకోవాలి. అదేంటి, ఎప్పుడైనా కానీ -x² ఉంటే పవర్ ఏంటిది, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ఆన్సర్ లో మైనస్ సింబల్ రాదు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ x² అనేది ఇక్కడ చూడండి, 2 స్క్వేర్ ఏంటి 4, మైనస్ అనేది పవర్ ఈవెన్ ఉన్నందుకు మైనస్ రాదు. ఒకవేళ -2³ ఉండింటే పవర్ అనేది ఏముంది, ఆడ్ నెంబర్ ఉంది. పవర్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 2³ ఎంత ఆన్సర్ 8 వస్తుంది. మైనస్ సైన్ అనేది 8 ముందు వస్తుంది, కానీ 4 ముందు మైనస్ సైన్ రాదు, ఎందుకంటే పవర్ అనేది ఈవెన్ ఉంది కాబట్టి. ఇప్పుడు 4 minus 4 which is equals to 0. సో ఇక్కడ చూడండి, x ప్లేస్ లో -2 పెడితే కూడా మనకి ఈక్వేషన్ 0 అయింది. అంటే x కి రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, అవేంటి +2 ఒకటి -2 ఒకటి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? కొన్ని ఈక్వేషన్స్ కి కొన్ని జీరోస్ ఉంటే మాకెలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. చాలా సింపుల్, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది దీనిపైన. అదేంటంటే ఒక లీనియర్ పాలినామియల్ కి, ఇదేం పాలినామియల్ ఇది? క్వాడ్రాటిక్ పాలినామియల్. మనం ప్రీవియస్ చూసిన పాలినామియల్ ఏంటి? 3x+4 అనేది లీనియర్, 3x+2 అనేది లీనియర్ పాలినామియల్. ఇప్పుడు నేను ఏదైతే ఈ స్లైడ్ పైన రాస్తున్నానో వీటిని అన్నింటినీ మీరు ఎక్కడ నోట్ చేసుకుంటారో తెలియదు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్ గా నోట్ చేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? లీనియర్ polynomial has only one solution. Linear polynomial ki only one solution ఉంటుంది. Has only one solution. Second one, quadratic polynomial has two solutions. కానీ ఇక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేస్తాం మనము, మాక్సిమం 2 zeros. దీంట్లో మాక్సిమం 2 zeros ఉంటాయి. అంటే 2 zeros ఉండొచ్చు, లేదా 2 కంటే తక్కువ అన్నా ఉండొచ్చు. అది 1 అన్నా ఉండొచ్చు, 0 అన్నా ఉండొచ్చు. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 zeros అన్నా ఉండొచ్చు, 1 అన్నా ఉండొచ్చు, 0 అన్నా ఉండొచ్చు. అంటే ఏమి కూడా లేకుండా ఉండొచ్చు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, సేమ్ ఇంకా క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ మాక్సిమం, ఇక్కడ కూడా మాక్సిమం అంటే 3 ఉండొచ్చు, 3 కన్నా తక్కువ ఉండొచ్చు. మాక్సిమం 3 zeros, రైట్? సో
ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లీనియర్ పాలినామియల్ డిగ్రీ ఏంటి? డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. డిగ్రీ వచ్చేసి 1. జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ డిగ్రీ, ఇక్కడ జీరోస్. డిగ్రీ ఎంత? 1. జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 సొల్యూషన్ అంటే ఒక జీరో ఉంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ ఏంటి? 2. జీరోస్ ఎన్ని ఉన్నాయి? మాక్సిమం 2 జీరోస్. క్యూబిక్ పాలినామియల్ మాక్సిమం అని రాసుకోండి, మాక్సిమం 2 జీరోస్. క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏంటి? 3. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? మాక్సిమం 3 జీరోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ జీరోస్ అనేవి బేస్డ్ ఆన్ ద డిగ్రీ. డిగ్రీకి బేస్డ్ గా ఉన్నాయి జీరోస్ అనేవి. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం రాసుకుంటారు ఇక్కడ? సో స్టార్స్ పెట్టుకోండి దీనికి. the degree of n polynomial has maximum n zeros. చూడండి, ఓన్లీ n zeros. the degree polynomial of n has n zeros అని రాయకూడదు. మాక్సిమం డెఫినెట్లీ యూజ్ చేయాలి. ఎందుకంటే ఎన్ అన్నా ఉండొచ్చు, ఎన్ కన్నా తక్కువైనా ఉండవచ్చు. రైట్, అర్థమైంది కదా? సో దీని మీనింగ్ ఏంటి? ద డిగ్రీ ఆఫ్ ఎన్ హ్యాస్ ఎన్ మాక్సిమం జీరోస్ అంటే దీని మీనింగ్ ఏ పవర్ 1 ఉంటే 1 జీరోస్ ఉన్నాయి, ఏ పవర్ 2 ఉంటే 2 జీరోస్ ఉన్నాయి, ఏ పవర్ 3 ఉంటే 3 జీరోస్ ఉన్నాయి, ఏ పవర్ n ఉంటే n జీరోస్ ఉంటాయి అని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ చూద్దాం. అంటే మనం ఇప్పటిదాకా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ని మ్యాథమెటికల్ గా చూసాం. ఇప్పుడు జియోమెట్రికల్ గా అంటే గ్రాఫ్ మెథడ్ లో డ్రా చేస్తూ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఫస్ట్ లీనియర్ పాలినామియల్. మనకు ఈ చాప్టర్ లో 2 పాలినామియల్స్ గురించి మనము నేర్చుకుంటాము. ఒకటి వచ్చేసి లీనియర్ పాలినామియల్, ఇంకొకటి వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో లీనియర్, క్వాడ్రాటిక్ ఈ రెండింటి పైన మాత్రమే మనం ఈ చాప్టర్ లో గ్రాఫ్స్ అనేవి నేర్చుకుంటాం. ఈ చాప్టర్ లో మీకు లీనియర్ పాలినామియల్ అండ్ థర్డ్ చాప్టర్ ఉంది కదా మీకు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దీంట్లో ఈ గ్రాఫ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? కాబట్టి ఆ థర్డ్ చాప్టర్ కి కావాల్సిన గ్రాఫ్ బేసిక్, అంటే థర్డ్ చాప్టర్ లో మీరు ఎలా డ్రా చేయాలి గ్రాఫ్ అన్న దాని బేసిక్ మొత్తం మీరు సెకండ్ లో నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి గ్రాఫ్ అనేది ఎలా డ్రా చేయాలి, ఎలా అసలు జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ అంటే గ్రాఫ్స్ అంటే ఏంటి, అసలు లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ అంటే ఏంటి అంత చూద్దాం. ఓకే, ఫస్ట్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఎన్ని జీరోస్ వస్తాయి? దీనికి 1 సొల్యూషన్ వస్తుంది. 1 సొల్యూషన్ వస్తుంది. అండ్ మనకు దీని గ్రాఫ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే స్ట్రైట్ లైన్ లో ఫామ్ అవుతుంది అనమాట. సో స్ట్రైట్ లైన్ ఇది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ గా ఒక ఈక్వేషన్ తీసుకున్నట్లయితే 2x + 3 అనే ఈక్వేషన్ తీసుకుందాం. p of x is equals to 2x plus 3, right? So here ఫస్ట్ మనము x ప్లేస్ లో కొన్ని వాల్యూస్ పెట్టాలి. అంటే స్టెప్ 1 పుట్ ద వాల్యూస్ ఆఫ్ x. x ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. x is equals to 1, x is equals to 2, x is equals to 3, x is equals to -1, x is equals to 0, whatever it may be. So x is equals to 1 పెడుతున్నాను నేను ఫస్ట్ గా. సో p of 1 is equals to 2 of 1 plus 3 is equals to p of 1 is equals to x plus లో 1 పెట్టాం, 2 1s are 2 plus 3 is equals to 5. సో p of 1 వాల్యూ ఏమొచ్చింది మనకు? 5 అనేది వచ్చింది. అంటే x ప్లేస్ లో 1 పెడితే y వాల్యూ ఏమొచ్చింది? 5 వచ్చింది. ఇది ఇంపార్టెంట్.
మన మనకందరికి తెలిసిన విషయం ఏంటి, ఒక కార్టేషియన్ ప్లేన్ లో ఎప్పుడైనా కానీ ఒక కార్టేషియన్ ప్లేన్ లో, లెట్ మీ డ్రా ద కార్టేషియన్ ప్లేన్. సో ఒక కార్టేషియన్ ప్లేన్ లో ఏమేమి ఉంటాయి, ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగటివ్ వై యాక్సిస్ ఉంటుంది. మధ్యలో ఉన్న దాన్ని ఏమంటాం మనము, ఆరిజిన్ అని అంటాము, ఓ తో డినోట్ చేస్తాం. ఇక్కడ వాల్యూ 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5, నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ మీరు చేయాల్సిన తప్పు ఏంటంటే, చేయకుండా ఉండాల్సిన తప్పు ఏంటంటే 1 2లు అందరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వేసుకుంటూ వస్తారు, అది తప్పు. 0 నుంచే 1 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆరిజిన్ దగ్గర నుంచి మీరు 1 నెంబర్స్ అనేవి వేయడం స్టార్ట్ చేయాలి, రైట్. ఇక్కడ డౌన్వర్డ్స్ మీకు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, -1 -2 -3 -4 -5. అలాగే మీకు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మైనస్ నెంబర్సే ఉంటాయి, -1 -2 -3 -4 -5 ఇలా అండ్ సో ఆన్. ఇప్పుడు చూడండి, మనకందరికి తెలిసిన విషయం ఏంటి, కోఆర్డినేట్ ప్లేన్ లో కార్టేషియన్ ప్లేన్ లేదా కోఆర్డినేట్ ప్లేన్ అని అంటుంటాం కదా. ఆర్డినేట్ అబ్సిస్సా గుర్తొచ్చిందా మీ అందరకు, అబ్సిస్సా ఇంకా ఆర్డినేట్ అంటే ఎక్స్ కామా వై వాల్యూస్ ఉంటాయి అని మనకు తెలుసు. ఎక్స్ ప్లేస్ లో నేను ఏం పెట్టాను, వై 1 పెట్టాను, అంటే ఎక్స్ కామా వై ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే ఆన్సర్ ఏమొచ్చింది నాకు, 5 వచ్చింది, అంటే వై వాల్యూ 5 వచ్చింది. అర్థమైందా మీ అందరకు, ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే వై వాల్యూ ఏమొచ్చింది, 5 వచ్చింది. దీన్నంతా నేనేం చేస్తాను, ఒక బాక్స్ లో వేసుకుంటాను. నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను, ఇది స్టెప్ 2 అన్నమాట. ఇంకా స్టెప్ 1 ఉంది, బట్ నేను ఇక్కడ మీకు చూపించడానికి స్టెప్ 2 అప్పుడే రాస్తున్నాను. సో చూడండి, ఒక బాక్స్ డ్రా చేసుకోండి, ఒక స్మాల్ లెటర్స్ డ్రా అ స్మాల్ బాక్స్, అందులో 2 లైన్స్ డ్రా చేసుకొని ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ అని కీప్ చేసుకోండి. కదా లెఫ్ట్ సైడ్ లో ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ అని నోట్ చేసుకోండి. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టారు మీరు, వై వాల్యూ ఏమొచ్చింది, 5 వచ్చింది, రైట్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో లెట్ us టేక్ 2x + 3 కదా పాలినామియల్ లో తీసుకున్నది మనము. సో ఇస్ ఈక్వల్స్ టు p ఆఫ్ x. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో నేనేం చేస్తున్నాను, -1 పెడుతున్నాను. ఎక్స్ ప్లేస్ లో -1 పెడితే 2 ఆఫ్ -1 + 3 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టాం మనము, -1 పెట్టడం జరిగింది, రైట్. సో 2 ఆఫ్ -1 -2 + 3 ఇస్ ఈక్వల్స్ టు p ఆఫ్ -1. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్ ఉన్న సింబల్ వేయాలి. పెద్ద నెంబర్ ఏది ఇక్కడ 3, కాబట్టి సింబల్ ప్లస్ ఏ వస్తుంది. 2 - 3 వస్తుంది, 1 వస్తుంది. సో p ఆఫ్ -1 వాల్యూ ఏమొచ్చింది మనకు, 1 అనేది వచ్చింది. అంటే ఎక్స్ ప్లేస్ లో -1 పెట్టినప్పుడు y వాల్యూ ఏమొచ్చింది, 1 అనేది వచ్చింది, రైట్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో x = 2 పెట్టి చూద్దాం. p of 2 is equals to 2 into 2 plus 3. So 2 2s are 4 plus 3 is equals to 7. అంటే x ప్లస్ లో x is equals to 2 పెట్టినప్పుడు y వాల్యూ ఏమొచ్చింది, 7 వచ్చింది. x is equals to 2 పెట్టినప్పుడు y వాల్యూ ఏమొచ్చింది మనకు, 7 వచ్చింది, రైట్. నెక్స్ట్ ఇంకొక 2 రాసుకున్నాము. సో x is ఈక్వేషన్ ఏంటి మనకు, 2x + 3. ఇప్పుడు x is equals to ఏం పెడదాం, 0 పెడదామా. ఓకే, లెట్ us take x is equals to 0. 2 of 0 + 3 ఏమొచ్చింది, 2 0s are 0 + 3 is equals to p of 0. అంటే x ప్లస్ లో 0 పెట్టుకున్నాం మనం, p of 0, p of x. సో ఆన్సర్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టినప్పుడు y వాల్యూ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఇంకొకటి రాసుకుందాము.
సో 2 of minus 2 plus 3 is equals to p of minus 2. అంటే ఇప్పుడు నేను ఏం పెట్టాను x ప్లేస్ లో మైనస్ 2 పెట్టాను. 2 2s ఏంటి మైనస్ 4 ప్లస్ 3 is equals to p of minus 2. సో ఒక పెద్ద నెంబర్ ఒక చిన్న నెంబర్ ఉంటే సారీ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేయాలి సబ్స్ట్రాక్షన్ చేయాలి పెద్ద నెంబర్ కున్న సింబల్ వేయాలి. పెద్ద నెంబర్ కున్న సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ 4 మైనస్ 3 ఏంటి 1 is equals to p of minus 2. సో ఎక్స్ ప్లేస్ లో మైనస్ 2 పెడితే y వాల్యూ మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఈ ఏదైతే బాక్స్ లో వాల్యూస్ వచ్చాయి కదా వీటిని అన్నింటినీ కూడా ఈ ఈక్వేషన్ లో ఈ గ్రాఫ్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ 1,5 1,5 ఎక్స్ యాక్సిస్ పైన 1 వై యాక్సిస్ పైన 5 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్ మనకు. ఓకే సో దిస్ ఇస్ 1,5. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి -1,1 -1 అనేది ఎక్స్ యాక్సిస్ 1 అనేది వై యాక్సిస్ అంటే ఇక్కడ వస్తుంది పాయింట్ -1,1. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పైన 2 వై యాక్సిస్ పైన 7 అంటే ఎక్కడో ఇక్కడ వస్తుంది మనకు. లెట్ మీ క్లీన్ దిస్ అండ్ ఎక్స్టెండ్ మై దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. దిస్ ఇస్ 6 ఇది 7. సో 2,7 అంటే మనకి ఇక్కడ వస్తుంది 2,7. నెక్స్ట్ వచ్చేసి 0,3 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన 0 వై యాక్సిస్ పైన 3 అంటే ఇక్కడ వస్తుంది 0,3. నెక్స్ట్ -2,1 -2 అంటే ఇది -1 అంటే ఇది అంటే ఇక్కడే వస్తుంది మనకు -2,-1. సో వీటిని అన్నింటి లైన్స్ ని జాయిన్ చేయండి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది వచ్చింది. అంటే మనకు లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది ఆల్వేస్ ఫార్మ్స్ ఆ స్ట్రెయిట్ లైన్. అంటే లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్ లో ఉంటుంది. మీకు దీనిపైన 1 మార్క్ క్వశ్చన్ అనేది అడుగుతారు. అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ రూపంలో అడుగుతారు. ఎలా అడుగుతారంటే ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ అని అడిగి బ్లాంక్ ఇచ్చేస్తారు. ఆ బ్లాంక్ లో మీరు ఫిల్అప్ అనేది చేయాలి. స్ట్రెయిట్ లైన్ అని ఫిల్అప్ చేయాలి. రైట్ లీనియర్ పాలినామియల్ ది అర్థమైపోయింది కదా మీ అందరికి. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాము. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు నేనేం చెప్పాను జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పాను. కానీ మనం ప్రీవియస్ స్ట్రెయిట్ లైన్ కి చేసినట్టు అంటే లీనియర్ పాలినామియల్ కి చేసిన దాంట్లో జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయలేదు. ఇప్పుడు మనం ఒకసారి జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో చూద్దాము. సో నేను కార్టేషియన్ ప్లేన్ తీసుకుంటున్నాను. నాకు స్ట్రెయిట్ లైన్ ఇలా వచ్చింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లో చేసింది కదా. సో ఇలా వచ్చింది. ఎక్స్ యాక్సిస్ పైన ఇక్కడ కోఆర్డినేట్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ -1, లెట్స్ టేక్ -1,0 అనుకుందాం. -1,0 రైట్. కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి -1,0. ఇప్పుడు చూడండి ఈ యొక్క గ్రాఫ్ కి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి అని అడిగితే మీరు దీని ద్వారా ఎలా చెప్పగలరు? జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి అంటే నేను -1 అని చెప్పగలను. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తూ వెళ్తే ఒక లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నా లైన్ వచ్చేసి ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చిన చోట నా దగ్గర ఇక్కడ కోఆర్డినేట్స్ వచ్చేసి 2,0 ఉన్నాయి. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 2,0 ఉన్నాయి. ఈ పాయింట్ యొక్క ఎక్స్ వాల్యూని ఎక్స్ కోఆర్డినేట్ అనేది జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. అర్థమైందా అందరికి? అంటే ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తూ అంటే ఎక్స్ యాక్సిస్ మీదుగా వెళ్తే ఆ ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో
ఆ పాయింట్స్ లో ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ లో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్ వాల్యూ ఏంటి మనకు జీరో ఆఫ్ ది పాలినామియల్. ఎందుకు వై వాల్యూ ఎందుకు జీరో ఆఫ్ ది పాలినామియల్ కాదు? డౌట్ వచ్చే ఉంటుంది మీ అందరికి కూడా. సో ఒక్కసారి మనం ప్రీవియస్ రాసుకున్న ఈక్వేషన్ ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. 2x + 3 కదా మనం ప్రీవియస్ సాల్వ్ చేసిన ఈక్వేషన్. సో చూడండి, ఇప్పుడు నేను ప్రీవియస్ ఇది చెప్పాను ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కి గ్రాఫ్ ఎట్లా వచ్చింది మనకు? గ్రాఫ్ ఎలా వచ్చింది? సంథింగ్ లైక్ దిస్. ఇలానే కదా మన గ్రాఫ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఎక్స్ కోఆర్డినేట్ ని ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఈ ఈక్వేషన్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎక్స్ ప్లేస్ లో ఏం పెడతారు మీరు? -3/2 పెట్టి చూడండి, చెక్ చేయండి. ఈ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసినటువంటి వాల్యూ -3/2, 0 ఇది కోఆర్డినేట్స్ అయితే దెన్ ఎక్స్ ప్లేస్ లో మనము -3/2 పెడితే +3 2 క్యాన్సిల్ అయిపోయి -3 + 3 అంటే = 0 వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది కదా. అంటే ఎక్స్ ప్లేస్ లో -3/2 పెట్టడం వల్ల ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 0 వచ్చింది. అంటే సింపుల్ గా ఏంటి, ఈ ఈక్వేషన్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? -3/2. ఈ ఈక్వేషన్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ -3/2. కానీ నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ లో ఏం చెప్పాను? అసలు నేను ఈ కోఆర్డినేట్స్ మీకు చెప్పలేదు. అలాంటప్పుడు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? నేనేం చెప్పాను? ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టండి అని చెప్పాను. ఈ బాక్స్ చెప్పాను మీ అందరికి కూడా. ఇది ఎక్స్ బాక్స్, ఇది వై యాక్సిస్ బాక్స్. సో ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టినప్పుడు వై వాల్యూ 5 వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో -1 పెట్టినప్పుడు 2 × -1 అంటే వై వాల్యూ వచ్చేసి 1 వచ్చింది. 1 కదా మనకు వచ్చింది. 2 × -1 అంటే -2 + 3 వచ్చేసి 1. ఎస్, 1 వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే వై వాల్యూ 3 వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో వచ్చేసి -2 పెడితే ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే 2 2s are 4, 4 + 3 7 వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో -2 పెడితే 2 2s are -4 అంటే -1 వచ్చింది. ఇది మాత్రమే నేను మీకు చెప్పాను. కానీ ఎక్స్ కోఆర్డినేట్ అంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలాంటి కేసెస్ లో ఏం చేస్తారు అంటే ఒకసారి చూడండి, దీన్ని ఇంకొకసారి గ్రాఫ్ పైన డ్రా చేసి చూద్దాం. సో దట్ మీకు ఇప్పుడు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మీ అంతటకు మీరే చెప్తారు ఆన్సర్ ఏంటి అన్నది. సో ఫస్ట్ చూడండి, 1,5 ఇక్కడ వస్తుందా? తర్వాత -1,1 -1 అంటే ఎక్స్ యాక్సిస్, ఇక్కడ 1 అంటే ఇక్కడ కాబట్టి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ తర్వాత 0,3 అంటే ఇక్కడ వస్తుంది. 2,7 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -2, -1 అంటే -2 is here and -1 is here. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని ఒకసారి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసి చూడండి. అంటే ఈ పాయింట్స్ అన్నింటినీ జాయింట్ చేస్తే మనకు ఈ ఎక్స్ యాక్సిస్ కట్ అనేది దేని మధ్యలో వస్తుంది? -1 ఇంకా -2 కి మధ్యలో ఈ ఎక్స్ యాక్సిస్ ని, ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం జూమ్ చేసి వేస్తాను. ఇది -1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, -2 అనుకుందాం. ఇలా ఈ మధ్యలో నుంచి ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ అనేది కట్ చేస్తూ వెళ్తుంది. ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తూ వెళ్తుంది కదా. ఈ పాయింట్ వచ్చేసి మనకు -3/2, 0 అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే గ్రాఫ్ డ్రా చేస్తారు కదా మీరు. గ్రాఫ్ పేపర్ లో మీకు చిన్న చిన్న లైన్స్ కూడా ఉంటాయి, పెద్ద లైన్స్ తో పాటు. అంటే దిస్
ఇలా ఉండడంతో పాటు మధ్యలో కొన్ని స్మాల్ లైన్స్ కూడా ఉంటాయి. ఈ స్మాల్ లైన్స్ ద్వారా మీరు ఇక్కడ -3/2 అని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అర్థమైంది కదా? స్మాల్ లైన్స్ ఉంటాయి కదా, ఆ స్మాల్ లైన్స్ ద్వారా మీకు -3/2 వస్తుంది అని అక్కడ మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ లైన్స్ ఉంటాయి కదా, అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కదా అని గుర్తు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ ఈక్వేషన్ ని 0 కి ఈక్వల్ చేసుకోండి. is equals to 0, 2x is equals to -3, x is equals to -3/2. అంటే x ప్లేస్ లో ఇప్పుడు -3/2 పెట్టి చూస్తే, x ప్లేస్ లో -3/2 పెట్టి చూస్తే ఆన్సర్ ఏమొస్తుంది? y వాల్యూ 0 వస్తుంది. కాబట్టి గ్రాఫ్ లో -3/2, 0 కూడా రిప్రజెంట్ చేయండి. అంటే ఇక్కడ ఎలా అయితే పాయింట్స్ తీసుకున్నారు అంటే x ప్లేస్ లో 1 తీసుకొని y వాల్యూ 5 వచ్చింది, x ప్లేస్ లో -1, అలానే సింపుల్ ఇన్ ద సేమ్ వే x ప్లేస్ లో -3/2 తీసుకుంటే y వాల్యూ వస్తుంది 0 వస్తుంది అని ఇలా కూడా మీరు రిప్రజెంట్ చేసి ట్రై చేయండి. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా అది ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ద x యాక్సిస్ cutted by the line will have the zeros is equal to number of cuts. అంటే x యాక్సిస్ ని ఆ లైన్ ఎన్నిసార్లు కట్ చేస్తుందో అన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అర్థం. ఈ లైన్ x యాక్సిస్ ని ఎన్నిసార్లు కట్ చేసింది? కేవలం ఒకటేసారి ఒకటే చోట కట్ చేసింది. కాబట్టి ఈ లైన్ కి ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి అంటే, ఈ యొక్క లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? 1 సొల్యూషన్ ఉంది. ఒకవేళ 2 సార్లు కట్ చేసింటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ మనకు లీనియర్ పాలినామియల్ కి కేవలం ఒకటే సొల్యూషన్ ఉంటుంది. నౌ లెట్స్ మూవ్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ పాలినామియల్ పైన మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా అడుగుతారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ పైన 4 మార్క్స్ క్వశ్చన్, 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే రాయాలి. ఓకేనా? సో చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. y is equals to x² minus 3x minus 4. ఈ ఈక్వేషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో జీరోస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి, y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ థింగ్ అంటే మనం ఎలా అయితే ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చామో లీనియర్ పాలినామియల్ కి, సేమ్ ఇక్కడ కూడా అలానే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గా నేను x ప్లేస్ లో ఏం పెడుతున్నాను, నేను ఇక్కడ బాక్స్ వేసుకుంటాను. లెట్ us డ్రా అ బాక్స్. ఇది ఖచ్చితంగా అందరూ కూడా వేసుకోవాలి ఎగ్జామినేషన్ లో. ఫస్ట్ నేను x ప్లేస్ లో ఏం పెట్టాను, లెట్ us సే x ప్లేస్ లో -2 పెడతాం ఫస్ట్ గా. Let us say y is equals to -2 square 3 of -2 minus 4. Y is equals to -2 square అంటే 4, minus into minus plus 3 2s are 6 minus 4. -4 plus 4 cancel అయితే ఆన్సర్ y is equals to 6. అంటే x is equals to -2 పెడితే y is equals to ఏమొచ్చింది మనకు 6 అనేది వచ్చింది. రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు x ప్లేస్ లో ఇంకొక వాల్యూ పెట్టి ట్రై చేద్దాం. రైట్? ఇప్పుడు x ప్లేస్ లో -1 పెట్టి చూద్దాం. లెట్ us put x is equals to -1. -1 square 3 of -1 minus 4. -1 square 1 అవుతుంది. 1 స్క్వేర్ ఎంత స్క్వేర్ అయినా కానీ 1 అవుతుంది. పవర్ ఈవెన్ ఉన్నందుకు మైనస్ సింబల్ అనేది వెళ్ళిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 1s are 3 minus 4. సో 3 plus 1 ఎంత? 4 అవుతుంది. -4 is equals to 4. అంటే y is equals to 4 అనేది వచ్చింది. అంటే x ప్లేస్ లో -1 పెడితే y వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ? 0 అనేది వస్తుంది. ఇప్పుడు x is equals to 0 పెట్టి చూద్దాం. x is equals to 0 పెట్టి చూస్తే
0 square minus 3 into 0 minus 4. Y is equals to 0 minus 3 zeros are 0 minus 4. Y is equals to minus 4. Y value ఏమొచ్చింది మనకు minus 4 వచ్చింది. Y is equals to minus 4. Now x ప్లేస్ లో 1 పెట్టి చూద్దాం. అంటే మీరు వాల్యూస్ ఎలా పెడతారంటే -2 -1 అంటే -3 -2 -1 0 1 2 3 ఇలా స్టార్ట్ అవుతూ రండి. వాల్యూస్ ఎలా పెట్టి ఎందుకు మీరు -1 -2 నుంచి స్టార్ట్ చేశారు అనే డౌట్ కూడా మీకు ఉంటుంది కదా. కాబట్టి -3 -2 -1 0 అలా స్టార్ట్ అవుతూ రండి. రైట్. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టి చూద్దాం. 1 స్క్వేర్ 3 of 1 minus 4. 1 square వచ్చేసి 1, 3 ones are 3 minus 4. 1 minus 3 అంటే 1 minus 7 అంటే minus 6 అనేది వస్తుంది. y వాల్యూ ఏమొచ్చింది minus 6 అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 1 అయిపోయింది. ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టి చూద్దాం. x place లో 2. So y is equals to 2 square minus 3 into 2 minus 4. 2 square అంటే 4 minus 3 2s are 6 minus 4. Y is equals to minus 6 minus 4 ఏమవుతుంది minus 10 అవుతుంది. Y is equals to minus 6. ఇప్పుడు కూడా minus 6 ఆన్సర్ వచ్చింది. అంటే ఇప్పుడు మీకు x వాల్యూ 2 పెడితే y వాల్యూ minus 6 వచ్చింది. రైట్. ఇంకొక వాల్యూ పెడతాము. సో ఇంకొక వాల్యూ పెట్టినట్లయితే ఇప్పుడు x is equals to 3 పెడదామా. 3 y సారీ x is equals to 3 పెడితే 3 స్క్వేర్ minus 3 into 3 minus 4 అవుతుంది. 3 స్క్వేర్ 9 minus 3 3s are 9 minus 4. మీకు స్క్వేర్స్ క్యూబ్ రూట్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి బాగా రావాలి. ఓకేనా. 20 వరకు ఇంపార్టెంట్ 10th క్లాస్ లో. రైట్. 9 minus 9 అనేది 0 minus 4 అనేది ఆన్సర్ వచ్చింది. అంటే x ప్లేస్ లో 3 పెడితే y ప్లేస్ లో minus 4 అనేది వచ్చింది. రైట్. మరి ఇప్పుడు మనము లెట్ us టేక్ ఇంకా ఒక 2-3 జీరోస్ పెడతాము. ఎందుకంటే దీనివల్ల మీకు ఒక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. చాలా ఈజీగా కూడా అర్థం చేసుకుంటారు. ఎక్స్ వాల్యూస్ నెగటివ్ నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఎక్స్ వాల్యూస్ నెగటివ్ వై వాల్యూస్ పాజిటివ్ ఎక్స్ వాల్యూస్ నెగటివ్ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. ఎండింగ్ కూడా అలానే అవ్వాలి. అంటే ఎక్స్ వాల్యూస్ నెగటివ్ తో స్టార్ట్ అయ్యాయి, ఎండింగ్ పాజిటివ్ తో అవ్వాలి. ఎక్స్ వాల్యూస్ పాజిటివ్ తో స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ ఎండింగ్ కూడా మీకు ఏమవ్వాలి పాజిటివ్ తోనే ఎండ్ అవ్వాలి. అర్థమైందా. ఎక్స్ వాల్యూస్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళాలి, వై వాల్యూస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళేంత వరకు మనము ఆన్సర్స్ అనేవి రాయాలి. సో కాబట్టి నేను ఇప్పుడు ఒక 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లేస్ లో 4 పెడతాము. 4 స్క్వేర్ ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 4. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 3 4 12 మైనస్ 4. సో 12 మైనస్ 4 వచ్చేసి 16 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ప్లేస్ లో 4 పెడితే వై వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 5 పెట్టండి. 5 స్క్వేర్ minus 3 of 5 minus 4. 5 square 25 minus 3 5s are 15 minus 4. So 25 minus 19. So 25 minus 19 అంటే minus 15 minus 4 అంటే minus 19 వచ్చింది. 25 minus 19 అంటే ఇక్కడ 5 4 సో ఎంత వస్తుంది మనకు 6 అనేది వస్తుంది. రైట్. y is equals to 6 అనేది వస్తుంది. సో చూడండి ఎక్స్ ప్లేస్ లో 5 పెట్టినప్పుడు y వాల్యూ ఏమొచ్చింది 6 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాము. ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో -2, y ప్లేస్ లో ఏంటి 6 కదా. ఎక్స్ ప్లేస్ లో -2 పెడితే y వాల్యూ ఏమొచ్చింది 6 వచ్చింది. ఎక్స్ ఎక్కడ ఉంటుంది -2 నెగిటివ్ సైడ్ -2. y వాల్యూ ఏమొచ్చింది 6 వచ్చింది. -2, 6. ఎక్స్ ప్లేస్ లో -1 పెడితే y వాల్యూ ఏమొచ్చింది 0. అంటే ఇక్కడే
y వాల్యూ 0 అంటే ఇక్కడే ఉంటుంది. -1, 0 ఈ పాయింట్. నెక్స్ట్ x ప్లేస్ లో 0, y ప్లేస్ లో -4 ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. 0, -4. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయిందా. నెక్స్ట్ x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 6, x ప్లేస్ లో 1, y ప్లేస్ లో -6 అంటే ఇక్కడ somewhere here 1, -6. నెక్స్ట్ x ప్లేస్ లో 2, y ప్లేస్ లో -6 అంటే ఇక్కడే వస్తుంది 2, -6. x ప్లేస్ లో 3, y ప్లేస్ లో -4 అంటే ఇక్కడ వస్తుంది 3, -4. వీటినన్నిటిని మీరు గ్రాఫ్ లోనే రిప్రజెంట్ చేయండి. నార్మల్ గా రిప్రజెంట్ చేస్తే గ్రాఫ్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఎక్స్ ప్లేస్ లో 4, y ప్లేస్ లో 0 అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది 4, 0. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో 5, y ప్లేస్ లో 6 అంటే ఇక్కడ 5, 6. ఇప్పుడు ఏం చేయాలి, వీటినన్నింటినీ జాయిన్ చేయాలి. వీటినన్నింటినీ జాయిన్ చేస్తే ఫస్ట్ లెట్ us జాయిన్ దిస్. సో వీటినన్నింటినీ జాయిన్ చేస్తే మనకు ఒక షేప్ వచ్చింది, అది యూ షేప్ లా ఉంది కదా, యూ షేప్ లా ఉంది కదా. సో దీన్ని మీరు గ్రాఫ్ లో డ్రా చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో డోంట్ మైండ్ అబౌట్ దిస్. ఫస్ట్ గా క్వాడ్రాటిక్ పాలినామియల్ లో కానీ దేంట్లో అయినా కానీ గ్రాఫ్ డ్రా చేస్తే, క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఏ ఈక్వేషన్ లో అయినా కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అయినా కానీ గ్రాఫ్ డ్రా చేస్తే, బాగా వినండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఇచ్చినటువంటి ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది ఒక యూ షేప్ లో వస్తుంది. గ్రాఫ్ అనేది ఏ షేప్ లో వస్తుంది, యూ షేప్ లో వస్తుంది. సో నేను మీకు ఒకసారి దీన్ని పేపర్ పైన డ్రా చేసి చూపిస్తాను, అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అన్నది. సో చూడండి, ఇవి జీరోస్ కదా మీకు. సో ఇక్కడ జీరోస్ ఉంటాయి, ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత గ్రాఫ్ ఎంత బాగా వచ్చింది చూడండి. అంటే నేను బ్యాక్ సైడ్ గ్రాఫ్ కూడా డ్రా చేశాను. సో కాబట్టి గ్రాఫ్ అనేది అలా వచ్చింది. సో మీరు కూడా ఇదంతా కూడా గ్రాఫ్ పేపర్ పైన డ్రా చేయండి, ఇంకా బాగా వస్తుంది, రైట్. సో ఇది గ్రాఫ్ అన్నమాట, ఇలా గ్రాఫ్ డ్రా చేయాలి. సో గ్రాఫ్ ఏ షేప్ లో వచ్చింది, యూ షేప్ లో వచ్చింది. ఈ యూ షేప్ ఏమంటామంటే పారాబోలా. మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ కి అడుగుతారు. 1 మార్క్ క్వశ్చన్ కంటే 1 మార్క్ క్వశ్చన్స్ లో అడగరు, 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు అని చెప్పాను కదా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ మాక్సిమం ఇదే అడుగుతారు, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అని అడుగుతారు. తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, వాట్ ఆర్ ద జీరోస్, జీరోస్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం రాస్తారు, నేనేం చెప్పాను, ఒక లైన్ ఎన్నిసార్లు అయితే ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుందో ఆ కట్ చేసిన పాయింట్స్ ఏంటివి, జీరోస్. ఆ కట్ చేసిన పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, 0 అవుతుంది. కట్ చేసిన పాయింట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, -1, 0, 4, 0. -1, 0లో -1, -4, 0లో 4 అనేవి జీరోస్ అయ్యాయి. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఏంటి, పారాబోలా. పారాబోలా. తర్వాత అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, అంటే ఈ జీరోస్ యొక్క ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేయండి అని అడుగుతారు. -1 into 4 ఏంటి, -4, చాలా సింపుల్ ఇది మనకు. తర్వాత సమ్ ఆఫ్ జీరోస్ అడుగుతారు. -1 into 4 +3, -1 + 4 +3 అవుతుంది కదా. అంతే, ఈ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. 4 మార్క్స్ మనకు, 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో మరి ఇంకా ఏమేమి అడిగే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయంటే, అంటే ఈ 4 అయితే గ్యారంటీగా అడుగుతారు.
ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఈ 4 లో ఏదైనా క్వశ్చన్ అడగకూడదు అనిపించింది అనుకోండి, ఆ క్వశ్చన్ బేస్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ జీరోస్ అడగకుండా ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే మీరేం రాయాలి, అట్మోస్ట్ 2 లేదా మాక్సిమం 2. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను మాక్సిమం 2 జీరోస్ ఉంటాయి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి అని. మీకు ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా చూడండి, జాగ్రత్తగా వింటూ ఉండండి క్లాస్ లో, ఎందుకంటే మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ వస్తుంది అన్నది కూడా నేను కంటిన్యూగా చెప్తూ వెళ్తాను వీడియోలోనే. కాబట్టి ఇదంతా క్వశ్చన్స్ కి 4 మార్క్స్ మనకు స్కోర్ చేసుకోవచ్చు. రైట్ రైట్ సో నేను మీకు యాజ్ సూన్ as పాసిబుల్ వెయిటేజ్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా చెప్తూనే ఉన్నాను ఇప్పటికీ. బట్ ఈ చాప్టర్ లో నుంచి మీకు ఈ క్వశ్చన్ మాత్రం మ్యాండేటరీగా అడుగుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం. ప్రీవియస్ 2 years నుంచి అడిగారు. ఓకేనా, నెక్స్ట్ మనము పారాబోలా. పారాబోలా గురించి ఇంకొంచెం డీప్ గా తెలుసుకుందాము. పారాబోలా అంటే ఏంటంటే ఇట్ ఈస్ a curve formed due to quadratic polynomial which opens upwards or downwards. అంటే ఈ పారాబోలా అనేది 2 రకాలుగా ఉంటుంది. పారాబోలా క్వాడ్రాటిక్ పాలినామియల్ ని బట్టి పైని కన్నా ఉంటుంది, అంటే ఈ గ్రాఫ్ లో ఉన్నట్టు పై కన్నా ఉంటుంది, లేదా కింది కన్నా ఉంటుంది. ఈ పైనికి కిందికి ఎప్పుడు ఉంటుంది అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ని బట్టి పారాబోలా అనేది ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చూడండి, ఇంకా దీంతో మనకి ఏమైపోయాయి, పారాబోలా గురించి కూడా కంప్లీట్ తెలుసుకున్నాము, క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొన్ని కేసెస్ చూద్దాం. కేసెస్ లో ఫస్ట్ గా కేస్ 1. నేను పారాబోలా డ్రా చేస్తున్నాను. ఎన్ని జీరోస్ ఉన్నాయి చెప్పండి. నేనేం చెప్పాను, ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు కట్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు కట్ చేస్తుంది, 2 times కట్ చేస్తుంది. 2 times కట్ చేస్తుంది. కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి ఇప్పుడు చెప్పండి, 2 zeros ఉంటాయి. ఇట్ విల్ హ్యావ్ 2 zeros. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చెప్పండి, 2 zeros. నౌ కేస్ 1, ఇది కూడా కేస్ 1. డౌన్వర్డ్స్ డ్రా చేశాను. ఎన్ని ఉన్నాయి జీరోస్, సేమ్ 2 zeros ఉన్నాయి. సేమ్ 2 zeros ఉన్నాయి. నౌ కేస్ 2 చూడండి. కేస్ 2 లో నేను పారాబోలా డ్రా చేశాను. లెట్ మీ డ్రా దిస్ వెరీ బిగ్. పెద్దగా డ్రా చేస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో కేస్ 2 చూసినట్లయితే నేను పారాబోలా డ్రా చేశాను, కానీ ఆ పారాబోలా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి చూసి చెప్పండి అని ఎగ్జామ్ లో ఒకవేళ అడిగితే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, పారాబోలా ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు కట్ చేస్తుందో, ఎక్కడెక్కడ కట్ చేస్తుందో అవే జీరోస్, అన్నే జీరోస్ ఉంటాయి. ఇక్కడ పారాబోలా ఎక్స్ యాక్సిస్ ని ఒక్కసారి కట్ చేస్తుంది. కాబట్టి ఈ కేస్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 zeros ఉన్నాయి. 1 zero ఉన్నంత మాత్రాన ఇది లీనియర్ పాలినామియల్ అయిపోయిందా, కాదు. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినప్పటికీ కూడా దీనికి 1 zero మాత్రమే ఉంది. ఈ పారాబోలా పైకన్నా ఉండొచ్చు, లేకపోతే డౌన్వర్డ్స్ అన్నా ఉండొచ్చు, అంటే అప్వర్డ్స్ అన్నా ఉండొచ్చు, లేదా ఇలా డౌన్వర్డ్స్ అన్నా ఉండొచ్చు. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఒకవేళ పారాబోలా అనేది ఇలా ఉంటే అప్పుడు ఏంటి, ఇలా ఉంటే జీరోస్ ఏంటి, ఎన్ని ఉన్నాయి జీరోస్, 0 ఏం లేవు, నో జీరోస్.
నో జీరోస్, నో జీరోస్. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ అసలు టచ్ చేయలేదు, ఎక్స్ యాక్సిస్ అసలు ఇవి కట్టే చేయలేదు, కాబట్టి జీరోస్ ఎన్ని ఉన్నాయని చెప్తే ఏం చెప్తారు మీరు? నో జీరోస్ అని చెప్తారు, రైట్? సో దీంతో మనకు మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఉంది పాలినామియల్ చాప్టర్ లో, ముఖ్యంగా అతి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేంటి అంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్. అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం చాలా మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ మెథడ్స్ అంటే ఆ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసిన మెథడ్స్ లో జియోమెట్రికల్ మెథడ్ అయితే కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఏం మెథడ్ యూజ్ చేస్తున్నాం మనము? మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్. మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ అనే మెథడ్ ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను, పార్ట్ 3 వీడియోలో చూద్దాము. సో మరి ఇప్పటి వరకు కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎక్కడైనా కానీ ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పార్ట్ 3 వీడియో కూడా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్.